యూట్యూబ్ లో రేస్ మొదలైంది. పవర్ స్టార్ రేంజ్ ను అందుకునేందుకు స్టైలిష్ స్టార్ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాడు. అవును, ఫిబ్రవరి 4వ తేదీన విడుదలైన పవన్ కళ్యాణ్ కాటమరాయుడు టీజర్ మార్చి 11వ తేదీ నాటికి ఏకంగా 10 బిలియన్లు అంటే కోటి క్లిక్స్ ను అందుకుని సరికొత్త రికార్డు సృష్టించింది. ఈ కోటి క్లిక్స్ ను అందుకోవడానికి పవర్ స్టార్ కు దాదాపుగా 35 రోజుల సమయం పట్టింది. అయితే ఈ రికార్డుకు ఎసరు పెట్టేందుకు తాను వెనకే ఉన్నానని బన్నీ చెప్పకనే చెప్తున్నాడు. అల్లు అర్జున్ దువ్వాడ జగన్నాథన్ టీజర్ ని యూట్యూబ్ లో ఫిబ్రవరి 23వ తేదీన అప్లోడ్ చేయగా ఇప్పటి వరకు 9 మిలియన్ అంటే 90 లక్షలకు పైగా క్లిక్స్ ను అందుకుని రేసులో తానేమీ వెనుకలేనంటూ హిట్ ఇస్తున్నాడు. కేవలం 17 రోజుల్లోనే 9 మిలియన్ క్లిక్స్ ను అందుకున్న దువ్వాడ మరో 1 మిలియన్ క్లిక్స్ ను అందుకోవడానికి కాటమరాయుడుకు పట్టినంత సమయం పట్టకపోవచ్చు. దీంతో కోటి క్లిక్స్ అందుకున్న పవన్ టీజర్ రికార్డును అనతి కాలంలోనే బన్నీ తుడిచిపెట్టడం ఖాయంగా చెప్పవచ్చు. ఇక లైక్స్ విషయంలో కాటమరాయుడు 2.52 లక్షలు రాగా దువ్వాడ జగన్నాథం కు 1.67 లక్షలు అందుకుంది. డిస్లైక్స్ విషయానికి వస్తే పవన్ టీజర్ కు కేవలం 40,000 పై చురుకు రాగా బన్నీ టీజర్ మాత్రం 1.54 లక్షలు వచ్చి సరికొత్త రికార్డును సృష్టించింది. ఇక కామెంట్స్ అంశంలో మాత్రం రాయుడుపై దువ్వాడే పై చేయి అందింది. ప్రస్తుతానికి 20,000కు పైగా కామెంట్స్ అందుకున్న దువ్వాడకు కేవలం 17,000 కామెంట్స్ తోనే సరిపెట్టుకున్నాడు రాయుడు. సుబ్బు, నీకు తెలుసా, నాకు ఎర్లీ మార్నింగ్ ఒక కల వచ్చింది. నువ్వు నన్ను జ్యువెలరీ షాప్కి తీసుకెళ్ళి వడ్డానం కొనిచ్చావంట. ఏ టైంకి? గుర్తులేదు సుబ్బు, 5కి అనుకుంటా. అదే మరి 5కి మీ బాబు వచ్చి బిల్లు కట్టినట్టు నాకు కాల్ వచ్చింది.